రైట్, నమస్తే. ప్రస్తుతం మనతో పాటు టీఎస్టీపీసీ ఎక్స్ చైర్మన్, అలాగే తెలంగాణ జాగృతికి సంబంధించి ఫౌండర్ మెంబరు భిక్షపతి అన్న మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అన్న. నమస్తే అన్న. నమస్తే. నమస్తే. నాకు కవితక్క గారు రీసెంట్గా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూస్తూ ఉన్నాం పార్టీ మీద కావచ్చు. అంటే రీసెంట్గా నిన్న ఏదైతే రాజీనామా కోసం కావచ్చు ఆమెకి ఇచ్చినటువంటి సస్పెన్షన్ లెటర్ మీద ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎట్లా చూస్తారన్న దీనంతా? మరి మాకు నిన్న చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మేము గత 18 సంవత్సరాలతో అక్కతో ప్రయాణం చేస్తూ ఉన్నాం. కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఆ రోజు లాభం ఉన్నా లేకున్నా, మా జీవితాలు ఇబ్బందులు అయినా కూడా మేము అక్కతోనే పనిచేసినాం. కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఉద్యమం చేసిన దానిలో కూడా మేము క్రియాశీలకంగా పనిచేసినాం. నేను మా ఆందోళన నియోజకవర్గంలో వైస్ ఎంపీపీగా పనిచేసిన తర్వాత నన్ను సార్ గుర్తించి, కేసీఆర్ గారు గుర్తించి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా నన్ను నియమించారు. నన్ను గుర్తించారు. నాకు ఒక బీసీ బిడ్డ, మారుమూల ప్రాంతంలో బీసీ బిడ్డ నన్ను గుర్తించి నాకు పదవి ఇచ్చారు. ఈరోజు నిన్న అక్క చేసిన వ్యాఖ్యలు మమ్మల్ని చాలా బాధించినాయి. ఎందుకంటే ఈ అక్క 5-6 నెలలు ఎప్పుడైతే ఆమె లెటర్ లీక్ అయిన నుంచి కూడా మరి ఒక్కనాడు కూడా మమ్మల్ని పిలిచి మాట్లాడిన సందర్భం లేదు. మరి ఎట్లా చేద్దాం బిడ్డ అని మాట్లాడిన సందర్భం లేదు. అవన్నీ ఏం లేకుండా తనే సొంత ఎజెండాతో పోతా ఉన్నది. సరే మమ్మల్ని పిలుస్తలేదని బాధ, మేము నచ్చట్లేదేమనుకో మేమే దూరంగా ఉన్నాం. కానీ ఈరోజు మరి హరీష్ రావు గారి మీద, నిబద్ధత కలిగిన నాయకుడు హరీష్ రావు గారి మీద, సంతోషన్న మీద, రామన్న మీద, ఈరోజు మీరు బీఆర్ఎస్ పార్టీ మీద మీరు ఏదైతే బురదలతో ఉన్నారో మేము దాన్ని తట్టుకోలేక ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉంది. మేము ఈరోజు ఒకటే మాట మాట్లాడుతున్నాం. అక్క, హరీష్ రావు గారు లాంటి నిబద్ధత కార్యకర్త, మంచి నాయకుడు, కష్టపడే నాయకుడు అని చెప్పి మీరు కూడా అనేకసార్లు చెప్పిన సందర్భం ఉన్నది. మరి ఈరోజు ఎందుకు ఆయన నచ్చలేదు మీకు? సంతోషన్న సార్ అనుకుంటే సార్కి సేవ చేస్తున్నాడు, అన్నింటిలో ఉన్నాడని చెప్పి మీరే చాలా సందర్భం మాకు చెప్పిన సందర్భం ఉన్నది. మరి ఈరోజు సంతానం మీకు ఎందుకు నచ్చట్లేదు? మరి రామన్ అనేక కష్టపడుతున్నాడు, పాపం అన్ని విధాలు కష్టపడుతున్నాడు, అనేక చెప్పిన సందర్భాలు మీరు ఉన్నాయి. మరి రామన్ ఓన్లీ ట్విట్టర్లోనే పనిచేస్తున్నాడు, వ్యాడ ఫీల్డ్లో పనిచేస్తున్నాడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఏం చేస్తున్నాడు మీరు ప్రశ్నించారు. మరి ఇన్ని రోజులు కష్టపడ్డ వ్యక్తులు ఈరోజు మీకు ఎందుకు నచ్చలేరు? అంటే మీ వెనుక ఎవరి నుంచి నడిపిస్తున్నారో నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. ఈరోజు మనం అందరం కేసీఆర్ గారు వెనుక ఉండి నడిపించాల్సిన అవసరం ఉన్నది. మన కేసీఆర్ గారు వెంట ఉండి అండగా ఉండి నిలవాల్సిన సందర్భం ఇది. మరి ఇట్లాంటి సందర్భంలో మీరు చేస్తున్న వ్యాఖ్యలు మమ్మల్ని బాగా బాధిస్తున్నాయి. మీరు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి సమక్షంలో ఇటు ప్రభుత్వం నడుస్తూ ఉంది, రాక్షస పాలన నడుస్తూ ఉంది. ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మన నాయకులు కార్యకర్తల మీద కూడా చాలా కేసులు పెట్టి ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో మనం కార్యకర్తలకు ప్రజలకు అండగా నిలవాల్సిన సందర్భం ఇది. ఇట్లాంటి సందర్భంలో మరి మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల కాంగ్రెస్ బీజేపీకి మీరు ఊతం ఇచ్చినట్టు అవుతా ఉన్నది. మరి మీరే వాళ్ళకేదో మరి అవినీతి అని చెప్పి అది అని చెప్పి మీరే వాళ్ళకేదో చేస్తూ ఉన్నారు. మరి దానివల్ల జాగృతికి సంబంధించి అసలు మోటో ఏంది? జాగృతి ఎట్లా బీఆర్ఎస్ పార్టీకి అనుగుణంగా పనిచేస్తుండేనా స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు ఎట్లా నడుస్తుంది? తెలంగాణ జాగృతి అనేది ఎన్జిఓ, అసలు ఎటువంటి పార్టీకి కానీ దేనికి కానీ సంబంధం లేదు. కానీ ఏంటంటే కేసీఆర్ గారు కూతురు కావడం వల్ల కవితక ఎట్ ఏ టైం ఏదైనా ఏ ఎలక్షన్స్ జరిగినా ఏం జరిగినా కూడా మేము బీఆర్ఎస్ పార్టీకే పనిచేసేవాళ్ళం. నేను బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్గా పోటీ చేసిన, ఎంపీటీసీగా పోటీ చేసిన, వైస్ ఎంపీపీ అయినా అది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జాగృతి ఉండుకుంటూనే తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా కూడా అయినా. ఏది సపరేటే కానీ ఏదైనా అక్క కేసీఆర్ గారు కూతురు కాబట్టి దానికి అనుబంధంగానే పనిచేసి అనేక మీటింగ్లలో కూడా జాగృతి చేయాల్సిన పని జాగృతి చేయండి అని చెప్పి కేసీఆర్ గారు అన్న మాటలు కూడా ఉన్నాయి. సార్ కూడా అంత విలువిచ్చింది తెలంగాణ జాగృతి కార్యకర్తలకు కానీ తెలంగాణ సంస్థకు కూడా కేసీఆర్ కూడా అంత విలువిచ్చారు. అంటే మీకు ఎప్పుడు అర్థమైంది కవితక్క గారు పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలు నడిపిస్తున్నారని? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది తంతు? మీరు ఈ మధ్య చూస్తూనే ఉన్నారు అనేక సందర్భాలలో ఏదో ఒక మాట. నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు, మీరే వచ్చి ధర్నా చేయొచ్చు కదా. మీరు ఫస్ట్ ధర్నా చేస్తే వేరే వాళ్ళు చేస్తుండేనేమో. మీరేం చేయకుండా మీరు ఎక్కడ కూర్చొని తెలంగాణ బగ్గుమనేది ఉండే, కాలిపోయేది ఉండే. అరే ఇప్పుడు రేపు మన ప్రతిపక్షంలో ఉన్నాం, కార్యకర్తలకు రేపు ఇబ్బంది అవుతున్న కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆలోచన చేయొచ్చు కదా. వాళ్ళకి తెలుసు కదా ఆలోచన. ఎన్నో పార్టీ నడిపిస్తున్నారు. కేసీఆర్ గారు తెలియదా, కేటీఆర్ గారు తెలియదా, హరీష్ రావు గారు తెలియదా? వాళ్ళు అన్ని ఆలోచన చేసి ఎట్లా చేయాలన్న ఆలోచన వాళ్ళ పిలుపు మేరకే అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు చేయకపోగా ఏదో బురద జల్లే ప్రయత్నం, కేటీఆర్ గారు ఉండొద్దు, కేసీఆర్ గారు ఉండొద్దు, హరీష్ రావు గారు ఉండొద్దు, సంతు గారు, మీరు అది ఒక సొంత ఎజెండాతో పనిచేస్తున్నాం. మేము దానికి విరుద్ధంగా మేము తెలంగాణ జాగృతి కార్యక్రమం మేము దానికి విరుద్ధమని మేము అనుకుంటున్నాం. అందుకే మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ జాగృతి కార్యకర్తలు అందరూ కూడా, నిజాయితీ కార్యకర్తలు, మొదటి నుంచి ఉన్న కార్యకర్తలందరం కూడా కేసీఆర్ గారు వెనుకుండాలని చెప్పి, కేసీఆర్ గారు వెనుకనే ఉన్నాం ఇన్ని రోజులు కూడా, ఇప్పుడు కూడా కేసీఆర్ గారు వెనుకుండాలని
నిశ్చయించుకున్నాము. హరీష్ రావు గారు వెనుక ఉండాలనుకుంటున్నాము, కేటీఆర్ గారు వెనుక బీఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉండాలనుకుంటున్నాం మేమందరం. అంటే ప్రధానంగా నిన్నటి ప్రెస్ మీట్ చూసుకుంటే నేను కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఏమంటలేను, వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ రక్షణ కోసం పనిచేస్తూ ఉన్నా, వాళ్ళ పక్కనున్నోళ్ళే కుడి భుజాలుగా అంటే రేవంత్ రెడ్డి తొత్తులుగా పనిచేస్తూ ఉన్నారు, అది తెలుసుకోండి అన్న అని చెప్పి, తెలుసుకోండి నాన్న అని చెప్పి కొంచెం భావోద్వేగానికి గురై మాట్లాడినట్టుగా కనిపించింది. ఇది చాలా నవ్వొచ్చే విషయం. ఎందుకంటే కేసీఆర్ గారికి సలహా ఇచ్చేంత పరిస్థితి ఉంటుందా ఎవరికన్నా? కేసీఆర్ గారు ఒక 7-8 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, దేశంలో ప్రఖ్యాతిగాంచిన నాయకుడిగా, తెలంగాణ తెచ్చినటువంటి సీఎంగా ఆయన అనుభవం చాలా గొప్పది. ఆయనకు తెలియకుండా ఏదైనా పరిస్థితి జరుగుతుందా? ఆయనకు సలహా ఇచ్చేంత పరిస్థితి మనకు ఉంటుందా? ఆయనకు తెలియంది ఏదైనా జరుగుతుందా అక్కడ కార్యక్రమం? మీరు ఆయన సారుకు సలహా ఇవ్వడం అనేది నవ్వొచ్చిన విషయం. ఇంకోటి, కేటీఆర్ గారు అమెరికాలో ఉద్యోగం చేసి వచ్చిండు, పెద్ద ఎంఎన్సీలో పనిచేసి వచ్చిండు, ఇక్కడ రాష్ట్ర మంత్రిగా పనిచేసిండు, కార్యనిర్వాహక అధ్యక్షుడు పనిచేస్తున్నారు. మరి అంటే రామన్నకు తెలియదా? రామన్నకి ఏం జరుగుతుంది అన్న రామన్నకు తెలియదా? మీరు రామన్నకు సార్కు చెప్తున్నారంటే, అందరు చేయాలన్నారంటే వాళ్ళకి తెలియదా? వాళ్ళందరూ పనిచేస్తారు కదా, అధ్యక్షుడు వాళ్ళే కదా. కేసీఆర్ గారే అధ్యక్షుడు, కేటీఆర్ గారే కార్యనిర్వాహక అధ్యక్షుడు, వాళ్ళ కిందనే అందరం పనిచేస్తున్నాం. మీరు చెప్పేది ఎట్లుందంటే అమాయకులు వాళ్ళకి ఏం తెలియదు, నిన్న ఒక్కదానే తెలివైన దానిలాగా మీరు చెప్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదక్క. మీరు కూడా ఇప్పటికైనా ఉన్నారనుకోవచ్చా ఖచ్చితంగా. అంటే మాకైతే మేము అంతా చూస్తూ ఉంటే మాకైతే మరి అక్క ఏదో ట్రాప్లో ఉందేమో, అక్కని ఎవరో బ్లాక్మెయిల్ చేసి ఇదంతా చేపిస్తారేమో అని మాకైతే అనిపిస్తూ ఉంది. మరి బీజేపీ పార్టీయా, కాంగ్రెస్ పార్టీ, మరి ఎవరు ఇట్లా చేపిస్తారో, కేసీఆర్ గారి కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా, బీఆర్ఎస్ పార్టీ విచ్ఛిన్నం చేసే విధంగా ఏదో ప్రయత్నం చేస్తున్నారేమో మాకు అనిపిస్తుంది. మరి కవితక్కతోనే కొనసాగబోతున్నారా జాగృతిలో ఉన్నటువంటి నాయకులందరూ, లేదా ఇప్పుడు కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే నడుస్తామని చెప్తా ఉన్నారు? మేము అందరం కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే పనిచేస్తాము, బీఆర్ఎస్ పార్టీకి అనుగుణంగానే పనిచేస్తాము. ఇన్ని రోజులు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నదనే అటువైపు ఉన్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి మేము పనిచేస్తాం, కేసీఆర్ గారు వెనుకనే పనిచేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది పరిస్థితి. కేసీఆర్ గారి అండదండలతోనే ఇన్ని రోజులు జాగృతిలో మేము ఉన్నాం, దానికి అనుగుణంగా పనిచేస్తున్నది కాబట్టి అందులో ఉన్నాం తప్ప జాగృతి సపరేటు, బీఆర్ఎస్ సపరేట్ అంటే మాత్రం మేము అందులో కొనసాగాం. ఇది ఖచ్చితంగా కవిత గారిని ఎవరు మ్యాన్పులేట్ చేస్తూ ఉన్నారు, అందువల్లనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారని చెప్పి భిక్షపతన్న స్పష్టం చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.